ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు చేసేది మాత్రం మాకెవరికి నచ్చడం లేదు పెదనాన్న. రే, ఈ పెళ్లి జరగదురా. అంటే ఇదంతా ఒక నాటకం. మా నాటకంలో సంజయ్ కూడా ఒక పాత్రధారి. మిత్ర మనసులో మార్పు తీసుకురావడానికి సంజయ్ సహాయం తీసుకున్నాను. లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మిత్ర ఎంత కోల్పోతాడో వాడికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాన్రా. లక్ష్మికి సంజయ్కి జరిగినవి నిజమైన పెళ్లి చూపులు కావు. రేపు నిజమైన పెళ్లి జరగదు. అర్థమైందా? వావ్ పెదనాన్న, ఇదంతా నాటకమా? రే రే రే, ఇదిగో ఇందుకే మీకు చెప్పనిది. నేను లక్ష్మి ఈ నాటకాన్ని మంచిగా రక్తి కట్టిస్తుంటే మీరు మొత్తం పాడు చేసేలా ఉన్నారే. లేదు పెద్దనాన్న, మేం కూడా కామ్గానే ఉంటాం. మేం కూడా మీకు సహాయం చేస్తాం. సాయం చేయడం కాదు, మిమ్మల్ని నమ్ముకుంటే నాశనం చేసేలా ఉన్నారు. పెదనాన్న, మేము అస్సలు నాశనం చెయ్యం. ఇక నుంచి మేం కూడా మీ పార్టీయే. మా పార్టీలో ఉండాలి అంటే మీరు పళ్ళికిలించుకుంటూ తిరగకూడదు. ఇప్పటి వరకు ఏదో కోల్పోయినట్టు, ఆకాశం విరిగి మీద పడినట్టు ఎలా ఉన్నారో అలాగే ఉండాలి. పెదనాన్న, ఇదంతా నాటకం అని తెలిసిన తర్వాత మళ్ళీ సాడ్గా ఉన్నట్టు నటించాలంటే కొంచెం కష్టం కదా. నటించకపోతే పళ్ళు రాలగొడతాను. ఏది ఒకసారి డల్గా ఫేస్ పెట్టు. అలా కాదురా, నేను నిజం చెప్పకముందు ఎలా ఉన్నావో అలా అన్నమాట. ఏది పెట్టు పెట్టు పెట్టు. సరిగ్గా సాడ్ ఫేస్ పెడతావా? 4 తగిలించమంటావా? సాడ్గా ఫేస్ పెట్టు, సాడ్గా ఫేస్ పెట్టు. ఇదిగో మీరు కూడా నవ్వుతారేంటి? అద్ది అచ్చం ఇలాగే మీ ముగ్గురు ఫేస్లో ఉండాలి. ఎంతకు మించి ఎక్స్ప్రెషన్ మారిందో ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది. ఇప్పటి వరకు ఉసూరుమని ఉన్నవాళ్లు ఇంతలోనే హుషారుగా ఎందుకున్నారు అని ఆరా తీస్తారు, ఆలోచిస్తారు. అప్పుడు మనం దొరికిపోతాం. మనం ఆడుతున్న నాటకం బయటపడిపోతుంది. అర్థమైందా? అర్థమైందిలే పెద్దనాన్న. లక్ష్మి, చూడు, నవ్వితే నువ్వెంత బాగున్నావో. నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి. నువ్వు మిత్ర సంతోషంగా ఉంటే చూడాలని మా అందరి ఆరాటం. దానికోసమే ఇన్ని ప్రయాసలు, ఇన్ని ప్రయత్నాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.